హలో అండి. నమస్తే అందరికీ. గుడ్ ఈవెనింగ్. ఈరోజు ఒక మంచి ప్యాక్‌తో మీ ముందుకొచ్చాను. ప్రీవియస్‌గా పిక్ చూసారంటే నా హెయిర్ అనమాట. హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత చాలా వరకు హెయిర్ అయితే కట్ చేసేసాను. తర్వాత నేను ఇంట్లో న్యాచురల్‌గా ఉన్నటువంటి హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా యూజ్ చేశాను. ఇలా యూజ్ చేయడం వల్ల తిరిగి మళ్ళీ నా జుట్టు ఎంత ఉందో దానికంటే రెట్టింపు పెరిగింది. అదేవిధంగా చాలా బ్లాక్‌గా ఉంది. అలాగే చాలా థిక్‌గా కూడా పెరిగింది. స్ప్లిట్ హ్యాండ్స్ అనేవి కూడా ఎక్కడా లేవనమాట. సో, ఇలాగే మీ హెయిర్ కూడా న్యాచురల్ వేలో పెరగాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా హెయిర్ ఫాల్ అయిపోతుందని, సో హెయిర్ పెరగట్లేదని చెప్పేసి మార్కెట్‌లో ఏది పడితే అది దొరుకుతుంటే దాన్ని మన హెయిర్‌కి పెట్టేయడం అలాంటివి చేస్తున్నారు. సో దాని మీద ఏమవుతుందంటే మన జుట్టు అనేది హెయిర్ ఫాల్ జుట్టు మీద పెడుతుంటే ఇంకా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటది. అలాగే డ్రైగా అయిపోతూ ఉంటది. సో చాలామందికి హెయిర్ యొక్క కండిషన్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలనమాట. అంటే మన హెయిరు నార్మల్ స్టేజ్‌లో ఉందా? లేదంటే డ్రైగా ఉందా? లేదంటే ఫ్రీజీగా ఉందా? లేదంటే స్ప్లిట్ హ్యాండ్స్ వచ్చేసి జిడ్డుగా ఉందా? డండ్రాఫ్ వచ్చేసి ఉందా? అని అన్నీ తెలుసుకున్న తర్వాత మన హెయిర్‌కి ఏ ప్యాక్ అయితే సూట్ అవుతుందో ఆ ప్యాక్ మాత్రమే పెట్టుకోవాలండి. సో ఇలా నేను ప్యాక్ పెట్టిన తర్వాత నా హెయిర్ చూసారు కదా ఎంత బ్లాక్‌గా తయారైందో. సో మీ హెయిర్ కూడా ఇలాగే బ్లాక్‌గా అండ్ సిల్కీగా అండ్ సాఫ్ట్‌గా అవ్వాలి అనుకుంటే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌లో వచ్చేసి అన్నీ కూడా న్యాచురల్ హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ ప్యాక్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే చూసారు కదా హెయిర్ అనేది ఎంత బ్లాక్ ఎంత షైనీగా మెరుస్తూ ఉందో. సో ఇలాగే మీ జుట్టు కూడా చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా, సిల్కీగా అలాగే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా నిదానంగా పెరుగుతుందనమాట. బట్ న్యాచురల్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు మన జుట్టు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వదనమాట. డ్యామేజ్ అవ్వదనుకుంటే ఏంటి అంటే ఎక్కడ కూడా ఫ్రీజీగా అవ్వదు, డ్రైగా అయిపోదు, గడ్డిలాగా అయిపోదు, అలాగే డండ్రఫ్ కూడా రాదనమాట. మనం వాడే కొన్ని షాంపూస్ వల్ల మన హెయిర్ అనేది ఖచ్చితంగా డ్రై అయిపోతూ ఉంటది. ఎందుకంటే అందులో చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆ వాడే షాంపూలో వచ్చేసి మనకి ఎక్కడ కెమికల్స్ లేకుండా పారాబెన్‌తో కలిగినటువంటి షాంపూస్ మాత్రమే యూజ్ చేయాలనమాట. సో ఇక్కడొచ్చేసి ముందుగా మనం ఒక స్పూన్ వరకు మెంతులు రాత్రి నానబెట్టేసి తీసుకోవాలా. మార్నింగ్ కల్లా నేను చూపిస్తున్నాననమాట అండి. మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి తీసుకోండి. సో అదే విధంగా ఒక స్పూన్ మెంతులు నైట్ అంతా నానబెట్టేసి తర్వాత ఇందులో వచ్చేసి ఒక గుప్పెడు వరకు గుంట కనగరాకు, భృంగిరాజు మనకి చాలామందికి కూడా విలేజెస్‌లో మాత్రమే దొరుకుతదండి ఇలా ఫ్రెష్‌గా ఉన్నటువంటి ఆకులు. బట్ చాలామందికి సూపర్ మార్కెట్‌లో వచ్చేసి భృంగిరాజ్ పౌడర్ దొరుకుతుంది. సో అదైనా వాడుకోవచ్చు. లేదంటే మీ ఇంటికి ఎవరైనా వెజిటబుల్స్, ఆకుకూరలు తీసుకొస్తూ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళైనా తెచ్చి పెడతారనమాట. సో ఇలాగే ఈ యొక్క గుంట కనగరాకు జుట్టుకనేది రారాజు అని చెప్పొచ్చు. దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా వైట్ హెయిర్ ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళు కూడా ఈ ప్యాక్ యూజ్ చేసి గుంట కనగరాకు పెట్టుకోవడం వల్ల చాలా వరకు వైట్ హెయిర్‌ని ఆపొచ్చనమాట. సో అదే విధంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ అనేది చాలా పొడవుగా బ్లాక్ కూడా పెరుగుతుందనమాట. సో ఇది ఒక